జయలలిత జైలు శిక్షను నిరసిస్తూ మేము తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు తెలుగు యువ శక్తిగా మా బాధ్యతగా మేము ఈరోజు ఈ దసరా సందర్భంగా తెలుగు ఇటీవల మా నాయకురాలు జయలలిత గారు జైలు శిక్షను నిరసిస్తూ మేము ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు ఈ దసరా సందర్భంగా మా అమ్మ కోసం ఈ అమ్మలకు పూజలు అనే ఒక కార్యక్రమాన్ని తిరుచానూరు అమ్మవారి గుడిలో నుంచి మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం మేము 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 4 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ జయలలిత గారు ఎంతో మేలు చేశారు. వారి రక్షణ ఏమి, అదేవిధంగా వారు నేర్చుకోవాల్సిన వారి భాషని నిర్భయంగా నేర్చుకునే హక్కుని, అన్ని రకాల హక్కుల్ని కల్పించారు. కాబట్టి జయలలిత గారికి మా కనీస ధర్మంగా ఈ విధంగా ఈ ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి మేము అనుకున్నాము. జయలలిత గారి జైలు శిక్ష తీర్పుని నిరసిస్తూ తమిళనాడు తెలుగు ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు మా అమ్మ కోసం ఈ అమ్మలకు పూజలు అనే కార్యక్రమం పద్మావతి అమ్మవారి సమక్షంలో తిరుచానూరు నందు చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ యాత్ర మా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అదేవిధంగా మైసూర్ చాముండేశ్వరి ఆలయాల్లో ఈ దసరా సందర్భంగా ఈ 4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ 4 రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణాలు ఏంటంటే అమ్మవారు మహాశక్తివంతంగా ఉంటుంది కాబట్టి మా అమ్మ జయలలితకు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని, అదేవిధంగా ఈ కోర్టు నిర్దోషిత్వాన్ని తిరిగి చేపట్టి ఆమె ప్రజా జీవితాన్ని ప్రజల్లో ఎంతో ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు చేసే హక్కుని, భాగ్యాన్ని కల్పించవలసిందిగా ఆ దేవుణ్ణి కోరుకున్నాము. ఈ కోరికలో మా భాగంగా ఈరోజు ఈ గుడికి వచ్చాము. నేను మనవి చేసేది ఏంటంటే జయలలిత గారు, మేము ఏడీఎంకే కార్యకర్తలందరూ ఆమెకు 100 కోట్ల జరిమానా వేసిన ఈ కోర్టు తీర్పుని మేము శిరసా వహిస్తూ ఈ 100 కోట్లు మేము సామాన్యమైన కార్యకర్తలు, మేము తమిళనాడులోని జయలలిత అభిమానమైన మేమందరం జోలిపట్టి రోడ్డుల మీద తిరిగి భిక్షమెత్తి 100 కోట్లు కాదు, మా అమ్మ కోసం 1000 కోట్లైనా దండి ఈ ప్రజా జీవితంలో అమ్మ తిరిగి వెలుగొందే విధంగా భారతదేశ రాజకీయంలోనే ఒక అగ్రగమ్య స్థానంగా ఆమె రావాలనే ఒక కోరికతో ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కోరాము. మా కోరికను ఆ అమ్మ మన్నిస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం.